తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ జన్మ జాతకంలో ఖచ్చితంగా కొన్ని హౌసెస్ మాత్రం ఈ హౌస్ బాగుంది అని చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ హౌస్ కి అంత పవర్ ఉంటుంది కాబట్టి ఆ 12 భావాలు కూడా వాటి వాటి రోల్ ఉంటుంది. కానీ పంచమ భావం కానీ లేకపోతే ఈ మొన్న లాస్ట్ టైం మనము లాభస్థానం గురించి మాట్లాడుకున్నాం. నవమ స్థానం కూడా చాలా చాలా భాగ్యస్థానం అని చెప్తుంది. రైట్. మరి నవమ స్థానానికి ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత ఏమిటి? అట్లాగే నవమ స్థానంలో ఉంటే గ్రహాలు ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తూ ఉంటాయి? మరి మంచి స్థానం కదా, అందులో పాపగ్రహాలు ఉంటే ఎటువంటి మరి జాతక ఫలితం ఉంటుంది? ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. తప్పకుండా. జాతకం విషయంలోకి వచ్చేప్పటికి మనకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉన్న భావంలో నవమ భావం అనేది ఒకటి. అంటే సాధారణంగా ఏ జాతకాలైనా సరే మొట్టమొదట మనం పరిశీలనలోకి తీసుకున్నప్పుడు 1, 5, 9 భావాలు అంటాం. వీటినే మనము కోణాలు అంటాం. సో ఏవైతే ఈ 1, 5, 9 అంటే 1 అనేది నా యొక్క తత్వం కానీ నాలో ఉండే ఆత్మశక్తి. అది ఏ భావమైనా అది కోణమే అవుతుందా సార్? అంటే 1, 5, 9 అనేవి కోణ భావాలు. కోణ భావాలు అంటే 5లో ఉంటే కోణంలో ఉన్నట్టు ఆయా గ్రహం ఏదైనా. 9లో ఉన్న కోణం. అంటే 1 అనేది కేంద్రము అదే, కోణము అదే. కోణం అదే కేంద్రం. రైట్. సో అందుకని ఇక్కడ 1వ ఇంట్లో ఉన్నది 1వ ఇల్లు అనేది నా పరాక్రమం కానీ, నా యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ కానీ, లేదా నా సెల్ఫ్ పవర్ కానీ ఏదైనా కానీ అంత నా సెల్ఫ్ అనుకో తనువు. సో అది 1. 5 అనేది నా జ్ఞానం అనుకోండి, నేను ఆచరించే కర్మ అనుకోండి, లేదా నేను చేసిన పూర్వకర్మ అనుకోండి. ఇవన్నీ 5. లేదా నా సంతానం, నా జ్ఞానం, నా కామం, నా సుఖం అంతా. సో 9 అనేది నా అదృష్టం. సో అందుకని 1, 5, 9 బట్టి మనం జనరల్గా మొత్తం ఒక నిర్ణయానికి చాలా వరకు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఇందులో ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే కనుక మనం 9వ ఇల్లు. ఈ 9వ ఇల్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక ఏదైనా సరే ఇంటర్ దాటిన చదువులు ఏదైనా సరే అంటే పెద్ద చదువులన్నిటికీ కూడా ఇది 9వ ఇల్లే చూడాలి. తర్వాత పితృస్థానం, నా తండ్రి ఏంటి, నా తండ్రి ఎలా ఉంటాడు, నా తండ్రితో నా యొక్క విధానం ఏంటి అనేది. తర్వాత నేను చూసిన వేలాది కొద్ది జాతకాల్లో సర్పదోషం ఉండేది ఎక్కువగా 9వ స్థానము, 3వ స్థానం. అంటే 3లో రాహు కేతువు ఉంటే 9లో ఖచ్చితంగా ఇక్కడ ఒకళ్ళు ఉంటారు. తర్వాత 5, 11. 5లో ఒకళ్ళు ఉంటే 11లో ఒకళ్ళు ఉంటాయి. ఈ రెండింటి జాతకాల వాళ్ళు ఎక్కువ వస్తారు. 3rd ప్లేస్లో సప్తమ స్థానం అంటే వివాహ స్థానంలో రాహు కేతువు ఉండి సంబంధాలు కుదరకపోవడం. ఇవి నేను చూసే వేలాది కొద్ది జాతకాల్లో మనకు వచ్చే డిఫెక్ట్స్. సో అందుకని భాగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నాన్న భాగ్యం ఎలా ఉంటుంది, నా భాగ్యం ఎలా ఉంటుంది, సో నా ఉన్నత చదువులు ఎలా ఉంటాయి, ఇవన్నీ. లేదు నేను విదేశాలకు వెళ్ళాలన్నా కూడా దీన్నే చూడాలి. దూర ప్రయాణ స్థానం కూడా 9. ఓకే, లక్ష్మీ స్థానం అని కూడా అంటారు. అంటే అన్నిటి భాగ్యం అంటే అదే లక్ష్మి. సో అందుకని మన ప్రతిదీ క్యాలిక్యులేట్ చేయడానికి 9. తర్వాత ఇక్కడి నుంచి మనం ఇంకా కొద్దిగా ఈ జ్యోతిష్యము తర్వాత చూసే విధానంలో నమ్మకాలు ఇవన్నీ ఆలోచించినట్టయితే కనుక నేను తర్వాత పుట్టబోయే జన్మ ఏంటనేది కూడా ఈ 9వ ఇల్లు ఆగామి కర్మ. అంతే కదా. ఆగామి కర్మ, పూర్వ కర్మ అనేది 5వ భావం చెప్తుంది. 1 అనేది నేను చేసే ప్రస్తుత కర్మ చెప్తుంది. 9 అనేది ఫ్యూచర్ చెప్తుంది. ఇదంతా చాలా ఏమంటారు పగడ్బందీగా ఉంటుంది, అర్థం చేసుకోవాలి కానీ. ఎట్లా సార్ మరి గ్రహాలు ఎలా ఉంటే ఎట్లా? మంచి గ్రహాలు ఉంటే ఎలా ఉంటుంది? సపోజ్ ఇది 9వ ఇంట్లో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం 9వ ఇంట్లో రాహు కేతువు ఉన్నాడు అనుకోండి. అంటే ఖచ్చితంగా తర్వాత నేను చేసే కర్మ ఏదైతే ఉంటుందో అది నీచ కర్మ. అంటే రాహు కేతువు నీచ గ్రహాలు అంటాం. వచ్చే ఉత్తర జన్మలు ఖచ్చితంగా నేను నీచాలకి సంబంధించిన పాడు పనులు చేయటం వల్ల ఆ బ్యాలెన్స్ పెట్టుకుని నేను తర్వాత పుడతాం అనేది జరుగుతుంది. సో సపోజ్ అక్కడ ఉదాహరణకి వీళ్ళకి అర్థం అవ్వడానికి చెప్తాను. ఇప్పుడు సరే 9వ ఇంటిని ఇప్పుడు మనకు 9వ ఇంట్లో రాహు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ లగ్నంలో వస్తాడు. అంటే తర్వాత మనం 9ని తర్వాత జన్మకి అది లగ్నం కింద క్యాలిక్యులేట్ వచ్చేస్తుందా? ఓకే ఓకే, అంతే కదా. మరి ఇప్పుడు పిచ్చి పనులు చేస్తేనే కదా ఉత్తర జన్మలు పోయేది కదా. అందుకని అక్కడ అది తర్వాత అప్పటికి అది 1వ భావం అవుతుంది. సో ఇప్పుడు నాకు 9లో సపోజ్ ఇప్పుడు మీనంలో రాహు ఉన్నాడు అనుకుందాం. సో మీనలో రావు అంటే వాడు వచ్చే జన్మలో మీన లగ్నంలో కానీ మీన రాశిలో కానీ గ్యారంటీగా జన్మించే అవకాశాలు ఉంటాయి. లేదా గురుడికి సంబంధించిన దాంట్లో పుడతాం అనేది జరుగుతుంది. సో అంటే కానీ అక్కడ వీడేం చేసినట్టు ఈ జన్మలో గురువుల్ని ద్వేషించటం,
అంటే మనం లోగడ ఒక వీడియో చేసుకున్నాం, గురు గురు శాపం. చండాల ఆ, యోగం, గురు గురు శాపం. శాపాలు అని చెప్పి. సో అంటే అక్కడ మనం ఎలాంటి నీచమైన పనులు చేసాం, గురువుకి ద్రోహం చేసాం మనం. ఆ గురుడికి ద్రోహం చేయటం వల్ల మళ్ళీ మనం ఆ జన్మలో ఇప్పుడు ఆ గురు పరంపరని తర్వాత ఉండే గ్రహ స్థితిని బట్టి దానికి ప్రాయశ్చితం చేసుకుంటామా లేదా ఇంకా పెంచుకుంటామా అది కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న 12 గ్రహాలు వాడికి తర్వాత వచ్చే దాంట్లో ఎక్కడెక్కడ ఫామ్ అయ్యేది మనకు అర్థమైపోతుంది కదా. సో అందుకని గ్యారంటీగా తర్వాత జన్మలో వీడు ఏం చేయొచ్చు అనేది అనేది కూడా తెలిసిపోతుంది. తెలుస్తుంది. సో కానీ అదేంటంటే ఇప్పుడు తర్వాత జన్మ మీరు పుట్టొచ్చారా నేను పుట్టొచ్చారా, కింద జన్మలో మీకు తెలుసా నాకు తెలుసా అనేది ఉంటుంది. కాబట్టి జనాలకి మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మనం చెప్పాం అంతవరకు. రైట్. ఎందుకంటే దానికి ఏంటి ఆధారం ఏమిటి? ఆధారం ఏంటి అనేది తెలియదు కదా. అంతేగాని మనం అర్థం చేసుకుంటే అన్ని అర్థమవుతుంది. అన్ని అర్థం. ఒకవేళ పుణ్యగ్రహాలు ఉంటే ఎటువంటి, ఇప్పుడు గురువు శుక్రుడు, అదిగా పుణ్యగ్రహాలు ఉండటం అనేది ఒకటి, ఆ లగ్నానికి యోగించే గ్రహాలు ఉండటం అనేది ఒకటి. అంటే సపోజ్ ఇప్పుడు వీళ్ళకి మేష లగ్నం మనం మొదటిది కదా, మేష లగ్నం లేదా మేష రాశి అనుకోండి. సో మేష రాశికి 9వ ఇల్లు ఏమవుతుంది, ధనస్సు అవుతుంది. సో ధనస్సు అంటే గురుడు బాగుండాలి. లేదా మేష రాశి లేదా లగ్నానికి యోగించేవాడు చంద్రుడు యోగిస్తాడు. సో అక్కడ భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నా పర్వాలా, లేదా రవి యోగిస్తాడు, రవి ఉన్నా పర్వాలా, లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి కుజుడు ఉన్నా కూడా పర్వాలా. సో అందుకని కుజుడు కానీ చంద్రుడు కానీ రవి కానీ గురుడు కానీ ధనస్సులో ఉంటే మేషానికి యోగింపు అనేది ఉంటుంది. ఓకే ఓకే, అలా చూసుకో. అలా ఒక్కొక్కటి కూడా మనం చూసుకుంటూ రావాలి. కానీ సాధారణంగా ఒకటి మనకి ఇవన్నీ ఇంత వాళ్ళకి అవసరం లే, తేలిక అర్థమైపోయే పరిస్థితి ఏంటి అంటే కనుక ఎవరికైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా అదృష్టం కలిసి రావట్లేదు అంటే ఖచ్చితంగా వాడు అదృష్టాధిపతి వీక్ ఉన్నట్టే కదా. తార్కికంగా మనం ఆలోచించినట్టయితే కనుక ఖచ్చితంగా అంటే అదృష్టకారకుడు ఎంత బలంగా ఉంటే మిగతా గ్రహాలు అంత బలహీనమైనా కూడా అదృష్టవశాత్తు బయటపడుతూ ఉంటాం. సో 9th భావం అనేది చాలా ఇంపార్టెంట్. అష్టలక్ష్మిలో అన్ని లక్ష్మిలు విడిచి విడిచి వెళ్ళిపోతుంటే మా రాజుగారు తల్లి ధైర్యలక్ష్మి నువ్వు మాత్రం ఉండు, మిగతా వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోని అని చెప్పి ఆ ధైర్యలక్ష్మిని పట్టుకుని ఆ ధైర్యం వల్ల మిగతా మళ్ళీ అన్ని సంపాదించుకోగలిగి ధైర్య సాహస లక్ష్మి అనేది అప్పుడే వచ్చింది. అందుకని మనకి వాడుకలోకి ఎందుకు వచ్చిందంటే ధనలక్ష్మి వెళ్ళిపోయినా బాధపడలేదు ఆయన, విజయలక్ష్మి వెళ్ళిపోయినా బాధపడలేదు, సంతాన లక్ష్మి వెళ్ళిపోయినా బాధపడలేదు. కానీ ధైర్యలక్ష్మి వెళ్ళిపోతాడు, అమ్మ నువ్వు మటుకు ఉండి తల్లి మిగతా వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయాను నన్ను వదిలే అని. సో అలాగే భాగ్యలక్ష్మి అంటే ఆ భాగ్యం మనతో ఉంటే కనుక మిగతా ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా బయటపడతాం మనం. ఇప్పుడు అనేక రకాలు మనం అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాం. చిన్న పిల్లాడు బయటపడుతుంటాడు వరదల్లో వాడల్లో, వాడు మృత్యుంజయుడు అంటాం. అంటే వాడికి ఖచ్చితంగా భాగ్యాధిపతి ఒకటి బాగుంటాడు బలంగా, అందుకే ఆ భాగ్యవశాత్తు బయటపడతాడు. సరే కరెక్ట్గా మనం కరెక్ట్గా నీటిలో మనకి అప్పుడే వస్తూ ఉంటుంది అక్కడి నుంచి పడవ వచ్చినట్టు. సో అమ్మ సమయానికి దేవుళ్ళ వచ్చాడు అంటే ఆ భాగ్యం అది. రైట్ సార్. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే లేకపోతే తెలుసుకోవాలనుకునే వాళ్ళకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అన్ని పక్కన పెట్టేసి ఆ భాగ్యస్థానమే, ఆ భాగ్యలక్ష్మి మమ్మల్ని భరించాలంటే ఏం చేయాలి అని అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా భాగ్యస్థానాధిపతి భరించటము అంటే కనుక మనం గ్రహించవలసింది ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే లక్ష్మీదేవినే ప్రార్థించాలి. సో ఎందుకంటే ఏ లగ్నానికి వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఉదాహరణకి ఇప్పుడు మనం మేషం తీసుకున్నాం, అక్కడ గురుడు అనుకుంటున్నాం, గురుడు అంటే కనుక వెంకటేశ్వర స్వామి అవుతుంది ఉదాహరణకి. సో వృషభ రాశి అనేది తీసుకున్నాం, మకర రాశి అవుతుంది. మకర రాశికి వచ్చేప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేది జరుగుతుంది. తర్వాత మిథున రాశి ఉంటుంది, మిథున రాశికి వచ్చేప్పటికి కుంభం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం పార్వతీదేవిని అయితే పూజిస్తే మంచిదే, కానీ స్త్రీనే పూజించాలనేది యథార్థం. తర్వాత వచ్చేప్పటికి కర్కాటక రాశి అవుతుంది, అక్కడ మళ్ళీ మీనం అవుతుంది, మళ్ళీ వెంకటేశ్వర స్వామినే పూజించాలి. తర్వాత వచ్చేప్పటికి సింహరాశి అవుతుంది, సింహరాశికి భాగ్యాధిపతి వచ్చేప్పటికి మేషం అవుతుంది, కుజుడు అవుతాడు, సుబ్రహ్మణ్యుడు, మళ్ళీ పార్వతీదేవినే పూజించాలి. సో తర్వాత కన్యా వచ్చేప్పటికి అలాగే అసలు ఆవిడే అవుతుంది, లక్ష్మీదేవి అవుతుంది. తులారాశి వచ్చినప్పటికి భాగ్యాధిపతి బుధుడు అవుతాడు, వెంకటేశ్వర స్వామిని పూజించాలి. సో వృశ్చిక రాశికి భాగ్యాధిపతి చంద్రుడు అవుతాడు, ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి. సో ధనుర్ రాశికి వచ్చేప్పటికి భాగ్యాధిపతి సూర్యుడు అవుతాడు, మళ్ళీ విష్ణు శ్రీరాముడు అంటే ఆయన భార్య సీత దేవునే పూజించాలి. సో మకర రాశికి వచ్చేప్పటికి భాగ్యాధిపతి బుధుడు అవుతాడు, మళ్ళీ వెంకటేశ్వర స్వామి అవుతాడు, మళ్ళీ కుంభరాశికి భాగ్యాధిపతి శుక్రుడే అవుతాడు, మీన రాశికి వచ్చేప్పటికి మళ్ళీ కుజుడు అవుతాడు. సో మళ్ళీ పార్వతి ఎల్లాది యావరేజ్ గా అందరికి కలిపి లక్ష్మీదేవి చెప్పేసి ఉంటుంది కనుక అది ఈజీ ఉంటుంది. సో లక్ష్మీదేవిని పూజించడం కాదు, కొద్దిగా ఖచ్చితంగా మనం ఈశాన్యంలో ఇంట్లో చీపురు లేకుండా చూసుకోవటం అనేది ఒకటి, ఈశాన్యం వైపు
చెత్త లేకుండా చూసుకోవటం అనేది ఒకటి. తర్వాత చాలా మంది అపార్ట్మెంట్లో నేను వాస్తు చూడడానికి వచ్చినప్పుడు చాలా మంది వాడు బయట ఈశాన్యం గుమ్మం ఉందనుకోండి, ఆ ఈశాన్యం దగ్గరే చెప్పుల స్టాండ్ వస్తుంది. సో అదే ఒకటి పెద్ద ప్రాబ్లం ఉంటుంది. సో తీసేయాలా సార్? అసలు మామూలుగా అయితే తీసేయాలి ఈ మరి. టాపిక్ మనం మాట్లాడుకోవాలి సార్. ఇప్పుడు మరి అపార్ట్మెంట్ లో ఒకవేళ ఈస్ట్ వెస్ట్ హౌసెస్ తీసుకుంటే కరెక్ట్ గా Convent లో ఈశాన్యంలోనే ఉన్నది గొయ్యి ఉంటుంది, లిఫ్ట్ అక్కడే ఉంటుంది. ఆ, దాని ఎలాగా అనేది అది ఒకసారి మీరు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను, తర్వాత అయితే చెప్తాను. ఉమ్. బట్ అందుకని ఇక్కడ ఏంటంటే లక్ష్మీదేవి పూజకి అనేది మనం చాలా ఇంపార్టెంట్కి ఇచ్చుకోవటం అనేది ఒకటి. Okay. తర్వాత ఖచ్చితంగా శుక్రవారాల పూట లక్ష్మీదేవి మీరు పూజ చేసినా చేయకపోయినా Hmm. ఖచ్చితంగా కనీసం పాల పదార్థాలు నివేదన చేస్తూ ఉండటం అనేది ఒకటి. అట్లీస్ట్ శుక్రవారాలు అంటున్నారు. శుక్రవారం నేనది పెద్ద పెద్ద పూజలు చేసేంత ఖాళీ లేదు. వెళ్ళిపోయేప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయేప్పుడు కొద్దిగా పాలెట్టేసి వెళ్ళిపోతే సరిపోతుంది. Hmm. సో అలా శుక్రవారం నాడు ఖచ్చితంగా లక్ష్మీ ఆరాధనకి ప్రాధాన్యత ఇచ్చుకున్నట్టయితే కనుక చాలా మంచి జరుగుతం అనేది ఉంటుంది. ఇంకా చదవాలి చేయాలి అనుకుంటే గనక శ్రీ సూక్తం కాదు, లక్ష్మీ పౌరుషేయ సూక్తం అని ఉంటుంది. పౌరుషేయ సూక్తం అది గనక చదివినట్టయితే కనుక ఇంకా శీఘ్రంగా ఫలితం రావటం అనేది కూడా ఉంటుంది. వినొచ్చా సార్? పోనీ చదవడం. అంతేగా ఎప్పుడైనా సరే మనం నవవిధ భక్తుల్లో శ్రవణం చెప్తున్నాం ఎప్పుడు కూడా, ఆ రకంగా చేసినా కూడా మంచి పుణ్యం వస్తుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. భాగ్యస్థానం ఖచ్చితంగా అందరికీ కావాల్సిందే, భాగ్యస్థానం భాగ్యవంతులుగా మారాలి అనే కదా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరి పట్ల ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా బోల్డని భావాలు మిగిలే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.